అయ్యో ఆకాష్, మా అత్తయ్యని పిలవండి అని చెప్పేసరికి ఇక వెంటనే ఆకాష్ మాత్రం భూమి అత్తయ్య గారు ఆగండి అని చెప్పేసరికి, అయ్యో ఆకాష్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, అమ్మ అని పిలువు అని చెప్పేసరికి ఇక వెంటనే ఆకాష్ కూడా అమ్మా అని పిలివేసరికి ఇక వెంటనే శారద కూడా ఇక వెనుకకు తిరిగి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంద బాష్పాలతో ఇక వెంటనే ఆకాష్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. నాన్న గగన్, నువ్వేనా ఇప్పుడు పిలిచింది? అవునమ్మా, నేనే నీ గగన్ని పిలిచాను అని చెప్పేసరికి ఇక వెంటనే శారద మాత్రం ఇక గగన్ని హగ్ చేసుకొని ఇక ఏడుస్తూ ఉంటుంది. అయినా గగన్, నువ్వు ఏంటిరా, నేను మీ అమ్మని అని చెప్తుంటే నువ్వు అలా మాట్లాడవేంటి? నువ్వు నిజంగానే ఆకాష్ అనుకొని నేను చావడానికి వెళ్ళాను అని ఇక శారద ఏడుచుకుంటూ ఉంటుంది. అయ్యో అమ్మ, నేను ఇంత సీరియస్గా అవుతుందని నేను కూడా అనుకోలేదు. ఏదో చిన్న ప్రాంక్ చేద్దామని చేశానే తప్ప ఇలా అవుతుందని నేను అనుకోలేదు. ఏంటి, ప్రాంక్ చేసావా? ఇలాంటి వాటికి నువ్వు ప్రాంక్ చేస్తావా? అయినా మా గగన్ అలా చెయ్యడే. ప్రాంక్ అంటే అసలు వాడికి నచ్చనే నచ్చదు అని చెప్పేసరికి ఇక వెంటనే ఇక అప్పుడే భూమి వచ్చి, అయ్యో అత్తయ్య, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మన గగన్ బావా మన దగ్గరికి వచ్చాడు కదా, ఇప్పుడు సంతోషంగా ఉందాం బావా, ఇంటికి వెళ్దాం అనుకుంటూ ఇక వెంటనే భూమి ఇక చేయి పట్టుకొని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఆగాగు, ఈ సంతోషాన్ని నేనే కాదు మీ మామయ్య కూడా చెప్తే చాలా సంతోషపడతారు అనుకుంటూ ఇక భూమికి చెప్పగానే ఇక వెంటనే కేపికి కాల్ చేసి ఇక శారద చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఏవండి ఏవండి, నీకొక సంతోష విషయం చెప్పాలి అనుకుంటూ చెప్పగానే, ఏంటి శారద, నువ్వేనా? ఎంత సంతోషంగా ఉంది, నువ్వేనా? అవునండి, నేను ఇప్పుడు విషయం చెప్తే మీరు ఎగిరి గంతేస్తారు అని చెప్పేసరికి ఇక వెంటనే కూడా కేపి కూడా వింటాడు. ఏంటి శారద చెప్పు అని చెప్పేసరికి, మన గగన్ బ్రతికే ఉన్నాడండి. ఏంటి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అవునండి, ఇప్పుడే మన గగన్ పక్కన కూడా ఉన్నాడు. ఏంటి, గగన్ పక్కన ఉన్నాడా అనుకుంటూ ఒకటేసారి ఇక కేపి కూడా, ఏది మన గగన్కి ఇవ్వు ఫోన్ అని చెప్పేసరికి, నాన్న గగన్, నాతో పాటు మీ నాన్నగారు కూడా చాలా బాధపడ్డారా, నువ్వు లేవని ఎంతలో ఏడ్చాడో, నా కోసం మీ నాన్నతో మాట్లాడరా అని చెప్పేసరికి ఇక అప్పుడే ఇక గగన్ ఫోన్ తీసుకొని, హలో డాడ్, వాట్సాప్ అని చెప్పేసరికి ఇక ఒకటేసారిగా అందరూ షాక్ అవుతాడు. ఏంటి, వీడు గగనేనా? అసలు శారదకు ఏమన్నా అయ్యిందా? ఎవరినో చూసి గగన్ అనుకుంటుందా అనుకుంటూ ఇక కేపీ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. నాన్న గగన్, ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి అని మాట్లాడేసరికి ఇక వెంటనే భూమి శారదను తీసుకొని వెళ్ళి, అంటే అత్తయ్య, అంత లెత్తు నుంచి లోతులో పడ్డాడు కాబట్టి ఏమన్నా హెడ్కి ఏమన్నా డ్యామేజ్ కావచ్చు, అయినా గగన్ బావని హాస్పిటల్కి తీసుకెళ్తే సెట్ అవుతుంది అనుకుంటూ ఇక భూమి శారదకు చెప్పగానే, అవునులే, నా కొడుకు అంత ఎత్తు నుంచి పడ్డాడు కాబట్టి ఏదన్నా జరగచ్చు, అయినా ఆ దేవుడికి దండం పెట్టాలి, అంత ఎత్తు నుంచి కూడా పడ్డా కూడా బ్రతికి బయటికి వచ్చాడు కాబట్టి ఆ దేవునికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అనుకుంటూ ఇక శారద కూడా ఆనంద బాష్పాలతో ఇక నవ్వుకుంటూ గగన్ దగ్గరికి వెళ్తుంది. నాన్న గగన్, మనం ఈ ఇంటికి వెళ్దాం అని చెప్పి, ఆగండి, అంతేకాదు నీ చెల్లెలికి కూడా చెప్పాలి అని ఇక వెంటనే పూరికి కూడా కాల్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఏమో పూరి, ఈ బిజినెస్ మొత్తం నా పేరు మీదనే ఉండాలి, ఇదంతా నాకే రావాలి, నేనే గగన్కి భార్యని అనుకుంటూ తన చెల్లెలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయినా ఆ గగన్ బ్రతికి ఉంటే ఎప్పటికైనా నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పూరి కూడా చాలా ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి గగన్ ఫోటో చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అన్నయ్య, ఎక్కడ ఉన్నావు అన్నయ్య? నువ్వు లేని లోటు నాకు ఎప్పుడు తెలుస్తుందన్నయ్య అనుకుంటూ ఇక పూరి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏ పూరి, త్వరగా సంతకం పెట్టు అనుకుంటూ తన చెల్లెలు మాత్రం పూరిని చాలా హింసిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పెన్ పట్టుకొని ఉండగా ఇక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆగండి, ఫోన్ మాట్లాడతాను, అమ్మ ఫోన్ చేసింది నాకు అని చెప్పేసరికి, అమ్మ లేదు, ఎవరు లేరు, అది ఎప్పుడో పిచ్చిదైపోయింది, దాంతో నీకేంటి మాటలు అనుకుంటూ మాట్లాడేసరికి, మర్యాదగా మాట్లాడు అనుకుంటూ తన చెల్లెలకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వెంటనే పూరి తన అమ్మకు కాల్ లిఫ్ట్ చేసి,
హలో అమ్మా, ఎక్కడ ఉన్నావమ్మా, నువ్వు ఏమైపోయావమ్మా అనుకుంటూ ఇక ఏడ్చుకుంటూ ఉంటుంది. అమ్మ పూరి, నేను ఏం అవ్వలేదు, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అనుకుంటూ నవ్వుకుంటూ ఉండగా, ఏంటమ్మా సంతోషంగా ఉండడం ఏంటి, అన్నయ్య చనిపోతే నువ్వు సంతోషంగా ఉన్నావమ్మా అనుకుంటూ ఇక పూరి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అన్నయ్య లేనందుకు అమ్మ పిచ్చిదైపోయిందా అని ఆలోచిస్తూ ఉండగా, ఇక అప్పుడే అమ్మ పూరి, నేను పిచ్చిదాన్ని కాలేదు, ఇప్పుడు మీ అన్నయ్య నా పక్కనే ఉన్నాడు, మీ అన్నయ్య చనిపోలేదమ్మా, బ్రతికే ఉన్నాడు, ఇప్పుడు నా పక్కన కూడా ఉన్నాడు అని చెప్పేసరికి, అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, అన్నయ్య బ్రతికి ఉండడం ఏంటి, అన్నయ్య లోయ నుంచి పడిపోయి చనిపోయాడమ్మా, ఇంకా బ్రతికున్నాడని ఎలా నమ్ముతున్నావమ్మా అనుకుంటూ పూరి ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. లేదమ్మా, మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు అనుకుంటూ ఇక గగన్కి ఇవ్వకపోతుగా, ఇక అప్పుడే భూమి మాత్రం ఆ ఫోన్ని తీసుకొని, అమ్మ పూరి, మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు, గగన్ బావ బ్రతికే ఉన్నాడు అని చెప్పేసరికి ఇక ఒకటేసారిగా పూరి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి ఇక గగన్ భూమి ఫోటో చూసుకుంటూ ఇక చాలా సంతోషంగా బాధపడుతూ ఉంటుంది. అన్నయ్య, నువ్వు బ్రతికే ఉన్నావా, ఇన్ని రోజులు నువ్వు లేవని ఈ ఇంట్లో చాలా నరకం అనుభవించారు, ఇప్పుడు నువ్వు వస్తావు కదా, ఈ చెల్లెలకి ఏం కాకుండా నువ్వు ఉంటావన్నయ్య, నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అనుకుంటూ ఇక చాలా సంతోషంగా ఉంటుంది. ఇక వెంటనే శారద, మనందరం ఇంటికి వెళ్ళాలి అని కోరుకుంటూ ఉండగా, ఇక అప్పుడే ఆకాష్ భూమిని పక్కకు తీసుకెళ్ళి, ఏంటి ఇంటికి వెళ్దామని అంటుందేంటి, ఇప్పుడు మీ ఇంటికి వస్తే నా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోతుంది, ఇక నా కెరియర్ కూడా వేస్ట్ అవుతుంది అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే, లేదు నేను నీ ప్రోగ్రాంలో డ్యాన్స్ వేస్తాను, ఖచ్చితంగా వేస్తాను అని ఇక భూమి మాత్రం ఆకాష్కి మాట ఇస్తుంది. ఏంటి భూమి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, మీ అత్తయ్య ఇప్పుడు ఇంటికి రమ్మంటుంది, ఇప్పుడు నేను కూడా మీ ఇంటికి రావాలా, లేదు లేదు నేను నీతో ప్రోగ్రాం చేస్తాను అనుకుంటూ ఇక వెంటనే భూమి చెప్పగానే, ఇక వెంటనే భూమి శారద దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఇప్పుడు మీ కొడుకు వచ్చాడు కదా, ఇప్పుడు నీ హెల్త్ కూడా బాగాలేదు, నువ్వు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇక నీ కొడుకు వచ్చాడు కాబట్టి నువ్వు కూడా ట్రీట్మెంట్ ఇచ్చుకొని ఇప్పుడు నువ్వు హెల్తీగా ఉంటేనే కదా నీ కొడుకు కూడా హెల్తీగా ఉంటాడు అనుకుంటూ ఇక చెప్పేసరికి ఇక శారద కూడా ఆలోచించుకొని, ఓకే నేను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటాను అని చెప్పేసరికి ఇక వెంటనే శారద కూడా హాస్పిటల్కి వెళ్ళి ఇక ట్రీట్మెంట్ ఇచ్చుకుంటుంది. ఇక అప్పుడే వీళ్ళందరూ ప్రాక్టీస్ తీసుకుంటారు డ్యాన్స్. ఇక వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి ఇక ఒక్కసారిగా భూమి మాత్రం ఇక భయపడుతూ ఉంటుంది. భూమి ఏమి కాదు అని చెప్పేసరికి ఇక భూమి కూడా ధైర్యం తెచ్చుకొని ఇక డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. ఇక అప్పుడే డ్యాన్స్ కూడా చాలా బాగా వచ్చడంతో వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సెలెక్ట్ అవుతారు. ఇక లాస్ట్కి ఇక ఆకాష్ భూమిని హక్ చేసుకొని థ్యాంక్ యూ భూమి అని చెప్పేసరికి ఇక అప్పుడే భూమి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఒకటేసరిగా ఆకాష్ని పక్కకు నెట్టేస్తుంది. ఇక మరోవైపు ఏమో ఈ లైవ్ మొత్తం శరత్ చంద్ర అందరూ చూడగానే ఇక అందరూ షాక్ అవుతారు. ఇక అప్పుడే శరత్ చంద్ర కూడా, ఏంటి నిజంగానే గగన్ బ్రతికే ఉన్నాడా అనుకుంటూ ఇక శరత్ చంద్ర మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఎస్పీ సూర్య కాల్ చేసి, అంకుల్ ఇప్పుడు గగన్ బ్రతికే ఉన్నాడు, ఇప్పుడు గగన్ బ్రతికి మనమే షూట్ చేసి చంపేశామని చెప్తే ఇప్పుడు నీతో పాటు నేను కూడా జైల్లోనే ఉంటాను, ఇప్పుడు వాడు బ్రతకద్దంటే అలా చెయ్యొద్దంటే ఇప్పుడు వాడిని చంపేయాలి అనుకుంటూ ఇక ఎస్పీ సూర్య కూడా శరత్చంద్రకి ప్లాన్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎస్పీ సూర్య గగన్ని ఏం చేస్తాడు, ఏమవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.